ఎవ్రీథింగ్ ఫైన్ అండి. నేను నా పేరు శశిరేఖ. నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. సో, నేను లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 2 ఇది నా సెకండ్ టైమ్. నేను ఉండలేక మళ్ళీ జాయిన్ అయ్యాను. మళ్ళీ ఎందుకు గ్యాప్ ఎందుకు రావడం అని నేనింకా మళ్ళీ నేను లెవెల్ థర్డ్ కోసం ఎంత వెయిట్ చేసినాను. మళ్ళీ నేను సెకండ్ లెవెల్ జాయిన్ అయ్యి మళ్ళీ థర్డ్ లెవెల్ ఉంటదని మళ్ళీ వెయిట్ చేస్తున్నాను దాని కోసం. అలా 2 టైమ్స్ అయిపోయింది నాది లెవెల్ 2. గ్యాప్ రాకూడదు అని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ లెవెల్ 1 నుంచి నేను స్టార్ట్ అయింది. వచ్చేసి మెయిన్‌గా నేను జాయిన్ వెయిట్ గురించేనండి. వెయిట్ నుంచి దాని పక్కన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తున్నాయి నాకు. ఎక్కువ సేపు నించోలేను, ఎక్కువ సేపు నడవలేను. స్వెల్లింగ్ మాత్రం బాగా వచ్చేసేది నాకైతే కాళ్ళకి. సో, ట్రై చేద్దాము అన్నీ చేసి జాయిన్ అయిపోయాను. స్టార్టింగ్ డే 1 L1 అయితే చాలా బాగా నడిచిపోయింది. సో, L1లో స్టార్ట్ అయినప్పుడు నా వెయిట్ వచ్చేసి 86. ప్రెజెంట్ ఇప్పుడు L2 ఎండింగ్ అయిపోయేసరికి నాది 78కొచ్చానండి నేను. సో, ఇక్కడి నుంచి ఇంకా నాకు తగ్గట్లేదు. సో, బ్యాలెన్స్ అటు ఇటు పెరగట్లేదు ఈ వెయిట్ ఏమి. సో, కంటిన్యూ అయితుంది. అదంతా బానే ఉంది. ఫస్ట్ లెవెల్‌కి, సెకండ్ లెవెల్‌కి డిఫరెన్స్ అంటే ఫస్ట్ లెవెల్ ఫుడ్ నుంచి చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. అండ్ సెకండ్ ఇట్లా తినేస్తున్నానా, ఇలా చేస్తున్నానా అని ఒక ఇదికొచ్చేసి సెకండ్ లెవెల్ 2 కూడా వితౌట్ జ్యూస్ కూడా ఉండగలుగుతున్నాను. ట్రై చేశాను గూడా ఒక రోజంతా. జ్యూస్ కూడా లేకుండా ఉండలేనా నేను అని చేస్తే బావుంది. ఇంకా జ్యూస్ ఇంకా బావుందదైతే. అంటే ఇంకా రాను రాను ఇంకా గాలి పీల్చి బతికేదే అన్నట్టుగా ఉంటానేమో! అదైతే ఇంకా బావుంటది. అదే ఇంకా హ్యాపీనెస్ ఇస్తది నాకు. ఈ ఫుడ్డు కూడా చూడబుద్ధి కావట్లేదు నాకైతే అసలైతే. ఫుడ్ అని మొత్తానికి వదిలేసుకున్నాను నేను. ఏదైనా ఆకలేస్తేనే తిందామన్నట్టుగా ఉన్నాను. ఇప్పుడు గూడా టిఫిన్ గూడా ఏమి అవ్వలేదండి నాది. జస్ట్ వాటర్ మీద ఉన్నాను. కానీ చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది నాదైతే అసలు. ఇంతలా వచ్చేస్తానని అనుకోలేదు నేనైతే. అండ్ సెకండ్ లెవెల్‌కొచ్చేసరికి నాకు ఇంకా ఎంత చెప్పినా తక్కువేనండి. అసలు మాటలు కూడా రావట్లేదు. ఏం జెప్పాలి అని. ఫస్ట్ లెవెల్ అయితే బాగుండేది. ఏమి డౌట్స్ ఎంత ఉండేదో. సెకండ్‌లో సరి అంతా ఈ క్లాస్ అంతా వింటూ నా డౌట్స్ అంతా క్లియర్ అయిపోయేవి. నేను అడగటానికి ఏమి ఉండేవి గాదసల. అండ్ ఇప్పుడొచ్చేసరికి ఇంట్లో గూడా చాలా చేంజొచ్చింది. నా పిల్లల్లో అయితే ముందు చేంజొచ్చేసింది. ఇదివరకైతే వాళ్ళు అరిసి ఉండిపోయేదాన్ని. ఇప్పుడు ఒక్క మాట చెప్పి, "ఆ! సరే చేస్తాలే." కామ్‌నెస్. వాళ్ళలో గూడా నా పెద్ద బాబయితే మీ ఎనర్జేషన్ అయ్యేటప్పుడు పక్కన కూర్చొని ఆయన గూడా శివ అని అరుస్తూనే ఉంటాడు పొద్దున మీదయిపోయేదాకా. అమ్మ అంకుల్ చెప్తారు గదా! పెట్టు అనంటారు. వాళ్ళు రెడీ అవుతున్నారు నాకంటే ముందు. నా చిన్న బాబు గూడా వాడొచ్చి రాని మాటలతో శివ అనుకుంటూ పాడుకుంటూ తిరుగుతాడు ఇల్లంతా వాడు. అట్లా. సరే బావుందండి ఇదంతా. మీ థర్డ్ లెవెల్ కోసం నేను వెయిటింగ్ చేస్తున్నాను.